పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా విజయవాడలో ర్యాలీ నవంబర్ 21 నుండి 30 వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పొరుగువారి హక్కుల ప్రచార ఉద్యమంలో భాగంగా విజయవాడ వెస్ట్లోని మస్జిదె-హుదా వద్ద నుంచి పంజా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కార్యదర్శి రకీబ్ మాట్లాడుతూ ఇస్లాం ధర్మం పొరుగువారి హక్కులకు అత్యున్నత స్థానం ఇస్తుందని వివరించారు. మతం, కులం, వర్గం ఏదైనా కావచ్చు కానీ ప్రతి వ్యక్తి తన పొరుగువారిపై ప్రేమ, కరుణ, సహానుభూతి చూపాలని హదీసులు, ఖురాన్ వాక్యాలతో వివరించారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు జిబ్రీల్ అలైహిస్సలం పలుమార్లు పొరుగువారి హక్కుల గురించి సలహా ఇచ్చిన సందర్భాన్ని గుర్తుచేసిన ఆయన, వారు వారసుల్లా పరిగణించబడతారని భావించేంతగా పొరుగువారి హక్కులను ఇస్లాం ప్రాముఖ్యతనిచ్చింది అని వెల్లడించారు. సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలు, సహకారం, సౌహార్దం పెంపొందించేలా ప్రతి వ్యక్తి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక జేఐహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఉద్యమం సమాజంలో శాంతి, సౌహార్దం, సహజీవన స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. 21 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు పొరుగువారి హక్కులు అనేటువంటి అంశం మీద ఒక ఉద్యమాన్ని లేవనెత్తడం జరిగింది. దీని ద్వారా సమస్త ప్రజలకు కూడా, ఈ ముస్లిం సమాజానికి మరియు యొక్క సొసైటీ మొత్తానికి కూడా చెప్పేది ఏంటంటే, ఎవరైతే పొరుగువారి యొక్క హక్కులను, ఎవరైతే పొరుగువారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారో, లేకపోతే వారి యొక్క హక్కులను నెరవేరుస్తారో, అల్లాహ్ తాలా వారికి ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చేటువంటి విధంగా చెప్పడం జరిగింది. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఒకటి ఉంది. ఏంటంటే, తన యొక్క పొరుగువారు ఆకలిగా పడుకుని ఎవరైతే విశ్వాసి ఉన్నాడో అతను కడుపు నిండా భుజిస్తే గనక అతను విశ్వాసి ఏమాత్రం కాజాడు అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఉంది. ఇంకా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి విషయాలు పొరుగువారి గురించి చెప్పారంటే, ఒక విశ్వాసి యొక్క నోటి ద్వారా గాని, చేతి ద్వారా గాని, కాళ్ల ద్వారా గాని తన యొక్క పొరుగువాడు గనక ఇబ్బంది పడితే గనక అతను ఏమాత్రం కూడా విశ్వాసి కాదు అని చెప్పి మహాప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాల్ని ఇస్లాంలో పొరుగువారి యొక్క హక్కుల గురించి చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి పొరుగువారి యొక్క హక్కులను మనం నెరవేర్చే విధంగా, ఇంకా వారి యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వారిని కాలరాజే విధంగా మనం ఏమాత్రం కూడా వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడ ఈ యొక్క జమాతే ఇస్లామీ హింద్ ఈ యొక్క ముహింని యొక్క ఉద్యమాన్ని తీసుకుని రావడం జరిగింది. ఇంకా దీని తర్వాత